నమస్కారం. వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ అనగనగా ఓ కథ. మంచి కథలు వినడానికి మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇవాల్టి మన బేతాళ కథ పేరు ముగ్గురు రాణులు. విసుగు చెందని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన వేసుకుని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానం కేసి నడవసాగాడు. అప్పుడు శవంలోని బేతాళుడు, రాజా, నువ్వు ఎవరి యందు విశ్వాసం ఉంచి ఇలా శ్రమపడుతున్నావో తెలియదు, కానీ వారి విశ్వాసపాత్రత నిర్ణయించటం నీ విధి. లేని పక్షంలో మయంక దేశపు రాజైన సుజితవర్మలాగా చిక్కుల్లో పడగలవు. శ్రమ తెలియకుండా ఉండగలందులకు నీకు అతని రాణుల కథ చెబుతాను విను అంటూ ఇలా చెప్పసాగాడు. సుజితవర్మ అనేవాడు మయంక దేశపు రాజకుమారుడు. మయంక దేశపు రాజులకు ప్రదగా వంశపు రాజకుమార్తెలు పట్టపు రాణులుగా ఉండటం అనేక తరాలుగా జరుగుతున్నది. రెండు రాజవంశాలు గొప్ప వంశగౌరవం గలవి. అందుచేత ఈ ఆచారాన్ని ఉభయ రాజ్యాల వారు పాటిస్తూ వచ్చారు. ఆ కారణం చేత ప్రదగా రాజకుమారి సౌదామనీదేవి యుక్త వయస్కురాలు కాగానే ఆమెను సుజితవర్మకిచ్చి పెళ్లి చేశారు. అయితే సుజితవర్మ అప్పటికి 14 ఏళ్లవాడు. సౌదామనీదేవి అతనికన్నా అంతో ఇంతో వయసులో పెద్దది. సుజితవర్మ తన 25వ ఏట రాజ్యాభిషిక్తుడైనప్పుడు సౌదామనీదేవి అతనికి పట్టపురాణి అయ్యింది. సుజితవర్మ రాజ్యాభిషిక్తుడైన కొద్ది కాలానికే విదర్భ రాజకుమార్తె సౌమ్యలతకు స్వయంవరం జరిగింది. ఆ స్వయంవరానికి అనేక మంది ఇతర రాజులతో పాటు సుజితవర్మ కూడా వెళ్ళాడు. స్వయంవర మండపంలోకి సౌమ్యలత అడుగుపెట్టగానే సుజితవర్మకు ఆమెపై అమితమైన ఇష్టం కలిగింది. కానీ సౌమ్యలత ఒక్కొక్క రాజునే దాటిపోతూ సుజితవర్మను కూడా దాటి ముందుకు వెళ్ళింది. కారణమేమంటే ఆమె అదివరకే మరొక రాజకుమారుణ్ణి ప్రేమించి అతని మెడలోనే వరమాల వేయ నిశ్చయించుకుని ఉన్నది. అయితే పౌరుషవంతుడైన సుజితవర్మ తనను సౌమ్యలత వరించకపోవటం తీరని అవమానంగా భావించి ఆమె చెయ్యి పట్టుకుని నిలిపి, నేనీమను బలవంతంగా తీసుకుపోబోతున్నాను, అభ్యంతరం ఉన్నవాళ్ళు నాతో యుద్ధానికి రావచ్చు అని అన్నాడు. సుజితవర్మతో పోరాటానికి మిగిలిన వారెవ్వరూ సాహసించలేదు. కానీ ఆమెను ప్రేమించిన యువకుడు లేచి కత్తి దూసి, రాజకుమారి మానరక్షణకు నేను సిద్ధంగా ఉన్నాను, నాకు సాయం వచ్చేవారెవరైనా ఉంటే నాతో రండి అన్నాడు. అతనికి ఎవ్వరూ సాయం రాలేదు. అతనొక్కడే సుజితవర్మతో యుద్ధం చేసి ప్రాణాలు వదిలాడు. తరువాత సుజితవర్మ సౌమ్యలతను తన నగరానికి తీసుకుపోయి తనకు 2వ రాణిగా చేసుకున్నాడు. ఇది జరిగిన కొన్ని ఏళ్ల అనంతరం సుజితవర్మ ఒక అరణ్య ప్రాంతానికి వేటకు వెళ్ళి అక్కడ ఒక కొలనులో స్నానం చేస్తున్న ఆటవిక కన్యను చూసి ఆమె సౌందర్యానికి మతి చెడినవాడై బలవంతంగా ఆమెను కూడా వివాహం చేసుకున్నాడు. ఆ సంగతి క్షణాల మీద ఆటవికులకు తెలిసి కొన్ని 100 మంది ఆటవికులు ఈటెలు బాణాలు పట్టుకువచ్చి రాజును చుట్టుముట్టారు. రాజు వెంట వచ్చిన పరివారంలోని సైన్యం వారిని ఎదిరించలేకపోయారు. సుజితవర్మ తాను చేసిన పనికి వారి వల్ల శిక్ష తప్పదని గ్రహించి ఆ కన్యను తన 3వ రాణిగా చేసుకుని ఆమె బలగానికంతటకు బహుమానాలు పంచి వారందరినీ మంచి చేసుకున్నాడు. తన 3 రాణులను సమానంగా గౌరవిస్తూ వారితో సుఖంగా కాపురం చేస్తూ సుజితవర్మ రాజ్యపాలన చేస్తూ ఉండగా అతని గృహానికి ఒకనాడు ఒక సిద్ధయోగి వచ్చాడు. ఆయన భోజనం చేసేటప్పుడు 3 రాణులు ఆయనకు వడ్డన చేయడానికి వచ్చారు. కానీ సిద్ధుడు వాళ్లని వడ్డించటానికి ఒప్పుకోక మామూలు సేవకుల చేతనే వడ్డన చేయించుకుని భోజనం ముగించాడు. అనంతరం రాజు సిద్ధుడితో ఏకాంతంగా కూర్చుని మాట్లాడుతూ, స్వామి, మీకు వడ్డన చేయమని నేనే నా భార్యలను ఆజ్ఞాపించాను, వారిని ఎందుకు వడ్డన చేయనివ్వలేదు అని అడిగాడు.
సిద్ధుడు రాజుకేసి తేరిపారా చూసి, రాజా, నీ భార్యల మనస్తత్వం నీకన్నా నాకే బాగా తెలుసులాగున్నది. వారిలో ఒకరు ఎంతమాత్రమూ విశ్వసించదగిన మనిషి కాదు అన్నాడు. రాజు ఆ మాట విని నిర్ఘాంతపోయాడు. అతను ముగ్గురు భార్యల పట్ల సమానమైన బుద్ధితోనే నడుచుకుంటున్నాడు. వారు కూడా అతని పట్ల అలాగే ఉంటున్నారు. వారిలో వారికి కూడా ఎలాంటి కలతలు ఈర్ష్యలు ఉన్నట్టుగా లేవు. స్వామి, మీ మాటలు చాలా చిత్రంగా ఉన్నాయి. నా భార్యలలో విశ్వసించరానిది ఎవరు అని రాజు సిద్ధుణ్ణి అడిగాడు. నాకు వారు విడివిడిగా తెలియదు నాయనా. నాకు వడ్డించవచ్చిన వారిలో మాత్రం ఒకరు విసర్జించదగిన వారని మాత్రం చెప్పగలను. ఆమె ఎవరో నువ్వే తెలుసుకుని సాధ్యమైనంత త్వరలో పంపించి వెయ్యి అన్నాడు సిద్ధుడు. నాకు ఏ ఒకరి గురించి అనుమానం లేదు. వారిలో ఒకరు నమ్మదగిన వారని మీరు రుజువు చేయగలిగితే అన్నాడు రాజు. రుజువు చేయటం ఏమంత కష్టం కాదు, నేను చెప్పినట్టు చెయ్యి అని సిద్ధయోగి రాజుకు ఒక ఉపాయం చెప్పాడు. మరి కాసేపటికి రాజు తీవ్రమైన గుల్మ వ్యాధితో బాధపడుతున్నట్టు, త్వరలో చికిత్స జరగకపోతే ప్రాణాపాయం కలిగేటట్టు రాజభవనంలో వార్త పుట్టింది. అందరూ వచ్చి సిద్ధుణ్ణి, స్వామి, ఈ వ్యాధికి చికిత్స ఏమిటి అని అడిగారు. రాజపత్నులు తమ కాళ్ళు కడుగుకొని ఆ నీరు పంపితే రాజు ఆ నీరు తాగి వ్యాధి నివారణ చేసుకోగలరు అన్నాడు సిద్ధుడు. వెంటనే ఒక దాసీది ముగ్గురు రాణుల అంతఃపురాలకు వెళ్ళి బంగారు కలశాలతో పాదప్రక్షాళనోదకం తెచ్చింది. అయితే అక్కడ 2 కలశాలే ఉన్నాయి. మహారాజా, పెద్దరాణిగారు నీరు ఇవ్వమనేశారు అన్నది దాసీది. రాజు ఆమెను పంపేసి, స్వామి, నమ్మదగని మనిషి నా పట్టమహిషే అవుతుందా? ఆమె తన కాళ్ళు కడిగిన నీరు ఇవ్వటానికి నిరాకరించింది. దానికి ఏమిటి కారణం? నేను ఈ రోగంతో చనిపోవాలనా అని సిద్ధుణ్ణి అడిగాడు. రాజా, తొందరపడి ఏ నిర్ణయం చేయకు. 2 కుక్కలను తెప్పించు అన్నాడు సిద్ధుడు. 2 కలశాలలోని నీరు 2 పళ్ళాలలో పోసి 2 కుక్కల చేత తాగించారు. అందులోని ఒక కుక్క గిలగిలా తన్నుకుని చచ్చింది. చూశావా రాజా, ఈ కలశం పంపిన భార్య విసర్జించదగినది. ఆమె వల్ల నీకెప్పటికైనా ప్రాణాపాయం ఉన్నది అన్నాడు సిద్ధుడు. రాజు తన బుద్ధి ఉపయోగించి ఆ కలశం పంపినది తన 2వ భార్య అయ్యుంటుందని గ్రహించి ఆమెను విసర్జించి మిగిలిన 2 భార్యలతోనూ చాలా కాలం సుఖంగా ఉన్నాడు. బేతాళుడి కథ చెప్పి, రాజా, నాకు కొన్ని సందేహాలున్నాయి. రాజు తన పెద్ద భార్యను శంకించినప్పుడు సిద్ధుడు ఆ అనుమానాన్ని ఎందుకు తోసిపుచ్చాడు? ఆమె తన పాదాలు కడిగిన నీళ్లు ఎందుకు పంపలేదు? కాళ్ళు కడుగుకుని ఆ నీటిలో విషం కలిపినది తన 2వ భార్య అని రాజెలా నిర్ణయించాడు? ఈ సందేహాలకు సమాధానాలు తెలిసి కూడా నువ్వు చెప్పకపోతే నీ తల పగిలిపోతుంది అన్నాడు. దానికి విక్రమార్కుడు, నీరు పంపకపోవటాన్ని బట్టి పెద్దరాణి నిర్దోషి అన్నది స్పష్టమవుతున్నది. తన పాదోదకంతో రాజుకు వ్యాధి నివారణ కలగకూడదన్నదే ఆమె ఉద్దేశ్యం అయితే ఆమె మామూలు నీరైనా పంపించి ఉండొచ్చు. ఒకవేళ రాజు జబ్బుతో చనిపోతే ఆ అపఖ్యాతి తనకు చుట్టుకునే ప్రమాదం ఉన్నదని తెలిసి కూడా ఆమె నీరు పంపటానికి నిరాకరించింది. నిజానికి రాణుల పాదోదకంతో రాజు వ్యాధి నయమవుతుందన్న మాట నమ్మగలది 3వ రాణి అయిన ఆటవిక స్త్రీ మాత్రమే. పెద్దరాణిలాగే 2వ రాణి కూడా తన పాదోదకాన్ని నమ్మి ఉండదు. అయితే రాజును చంపటానికి ఈ పాదోదకం అనే మార్గం మంచి సాధనంగా ఆమెకు తోచింది. నీరు తాగి కూడా రాజు చచ్చిపోతే రోగం నయం కాక చచ్చిపోయినట్టు అందరూ అనుకుంటారు. ఒకవేళ రాజు తాగిన నీటిలో విషం ఉన్నట్టు ఏ వైద్యుడైనా శంకించినా అది ఏ రాణి పంపిన నీరో నిర్ణయించటం సులభం కాదు. ఇకపోతే రాజును చంపాలన్న ఉద్దేశం పెద్దరాణికి ఉండదు.
ఆమె పరువు మర్యాదలు గల వంశంలో పుట్టింది. ఆభిజాత్యం గల స్త్రీ. ఆనవాయితీ కోసం తనకన్నా చిన్నవాడైన భర్తను చేసుకోవడం ఆమెకొక త్యాగంలాగా తోచదు. ఇక మూడవ రాణి రాజును పెళ్ళాడి తను ఉండేదానికన్నా ఉన్నతమైన స్థితికి వచ్చింది. ఇక రాజు వల్ల తన ప్రియుణ్ణి కోల్పోయిన విదర్భ రాజకుమార్తె సౌమ్యలతే అన్ని విధాలా అనుమానించదగినది అన్నాడు. రాజుకి ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు. ముగ్గురు రాణులు అనే బేతాళ కథ ఇక్కడితో సమాప్తం. మరొక మంచి కథతో మళ్ళీ కలుసుకుందాం. ఈ కథ మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. అలాగే మొదటిసారి మన ఛానల్ని ఎవరైనా చూస్తున్నట్లయితే మంచి కథలు వినడం కోసం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.